హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కాజీ లైఫ్ విత్ వాణి. సో మన క్రూజ్ ఈ రోజు కోర్ఫు ఐలాండ్ కి రీచ్ అయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మార్నింగ్ 8 o'clock కి క్రూజ్ నుంచి దిగి కోర్ఫు పోర్ట్ నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చాం. ఈవినింగ్ 6:30 కి మళ్ళీ క్రూజ్ కి బ్యాక్ అవ్వాలి. సో ఈ రోజు మనకి ఆల్మోస్ట్ ఫుల్ డే కోర్ఫు ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఉంది. ఈ రోజు మెయిన్లీ మేము 3 ప్లేసెస్ కవర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ పోర్టో చిమోని, ద ఫేమస్ ట్విన్ బీచ్, అండ్ ద సెకండ్ వన్ పలైలో కాస్ట్రా, ద బ్యూటిఫుల్ కోస్టల్ ఏరియాస్ ఇన్ కోర్ఫు. అండ్ టైం ఉంటే కోర్ఫులో ఫేమస్ అయిన ప్లేన్ ల్యాండింగ్ స్పాట్. కానీ ప్రాబ్లం ఏంటంటే పోర్టో టిమోని అండ్ పలైలో కాస్ట్రో రెండు డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తో 2 ప్లేసెస్ కవర్ చేయడం కొంచెం డిఫికల్టీ. అందుకే స్కూటర్ రెంట్ చేసుకుని మన కోర్ఫు రోడ్ ట్రిప్ ని స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ పోర్ట్ నుంచి బయటికి నడుచుకుంటూ వస్తూనే ఓ మై గాడ్, చూడండి బయటికి రాగానే మనకి ఓల్డెన్ డేస్ లో యూజ్ చేసిన హార్స్ క్యారేజెస్ కనిపించాయి. కోర్ఫు ఓల్డ్ సిటీ అట్మాస్ఫియర్ మధ్యలో ఇలా హార్స్ రైడ్స్ చూస్తే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అసలు ఆ ప్లేస్ కి ఒక డిఫరెంట్ ఓల్డ్ యూరోపియన్ ఫీల్ వచ్చింది. కొంచెం సేపు ఆ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేసి మన స్కూటర్ తీసుకొని ఫస్ట్ పాయింట్ అయిన పోర్టో టిమోని వైపు స్టార్ట్ అయ్యాము. కోర్ఫు అంతా ఆల్మోస్ట్ హిల్స్ అండ్ విండింగ్ రోడ్, కానీ వ్యూస్ మాత్రం అసలు ప్రతి టర్న్ దగ్గర ఒక బ్యూటిఫుల్ వ్యూ. చుట్టూ గ్రీనరీ, ఒక సైడ్ మౌంటైన్, ఇంకో సైడ్ బ్లూ ఓషన్. అలా సాంగ్స్ వింటూ స్కూటర్ మీద రైడ్ చేయడం చాలా పీస్ఫుల్ గా అనిపించింది. నేచర్ ని, గ్రీనరీని, పీస్ఫుల్ ప్లేసెస్ ని ఎంజాయ్ చేసే వాళ్ళకి కోర్ఫు డెఫినెట్లీ నచ్చుతుంది. అలా ఎన్నో హిల్స్ క్రాస్ చేసుకుంటూ ఫైనల్లీ మన పోర్టో టిమోని డెస్టినేషన్ దగ్గరకు వచ్చాం. పోర్టో టిమోనికి వెళ్ళాలంటే ఎఫ్నోస్ విలేజ్ దగ్గర స్కూటర్ పార్క్ చేసి అక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ వ్యూ పాయింట్ అంటే ఈజీగా రీచ్ అవుతాం అనుకున్నాం, కానీ ఇక్కడ ప్రాపర్ ట్రెక్ ఉంది. ఆల్మోస్ట్ 3 హిల్స్ క్రాస్ చేసుకుంటూ కిందకి వెళ్ళాలి. నాకు ట్రెక్కింగ్ ఉంటుంది అని సరిగ్గా ఐడియా లేదు కాబట్టి క్యాజువల్ గా వచ్చేసా. సో మీరు ఎప్పుడైనా పోర్టో టిమోనికి ప్లాన్ చేస్తే డెఫినెట్లీ ప్రాపర్ ట్రెక్కింగ్ షూస్ వేసుకుని రండి, ఎందుకంటే కొన్ని ప్లేసెస్ లో రాక్స్ స్లిప్పరీగా ఉన్నాయి. అండ్ మార్నింగ్ అయినా సరే మేము అరౌండ్ 9:30కి ట్రెక్ స్టార్ట్ చేసాం. అప్పటికే సన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో వాటర్, సన్ స్క్రీన్, హ్యాట్ లాంటివి కూడా డెఫినెట్లీ క్యారీ చేసుకోండి. ఇప్పుడు అసలు ఈ ట్రెక్ చేసి రీచ్ అయ్యాక వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. ఫైనల్లీ కొంచెం సేపు ట్రెక్ చేసిన తర్వాత సడన్లీ మన ముందు ఈ బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. గైస్ జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇదే ఫేమస్ పోర్టో టిమోని. ఈ ప్లేస్ ని ట్విన్ బీచ్ ఆర్ డబుల్ బీచ్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ 2 బీచెస్ ఒక నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ తో సెపరేట్ అయి ఉంటాయి. ఒక సైడ్ సీ వేవ్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి, ఇంకొక సైడ్ వాటర్ చాలా కామ్ గా ఉంటుంది. అండ్ 2 సైడ్స్ లో వాటర్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్లూ లో కనిపిస్తుంది. అందుకే పోర్టో టిమోని వ్యూ అంత స్పెషల్ గా ఉంటుంది. వ్యూ పాయింట్ నుంచి చూస్తే 2 బేస్ మధ్యలో గ్రీన్ హిల్స్ అసలు ఒక పెయింటింగ్ లా అనిపిస్తుంది. వ్యూ పాయింట్ వరకు అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు కిందకెళ్ళి కింద ఎలా ఉందో చూద్దాం రండి. ఫైనలీ కిందకి రీచ్ అయ్యాము. చూడండి వాటర్ ఎంత క్లియర్ గా ఉందో. టర్కవిష్ బ్లూ వాటర్, చుట్టూ గ్రీన్ హిల్స్, 2 హిల్స్ మధ్యలో ఈ బ్యూటిఫుల్ బీచ్. మా ప్లాన్ లో స్విమ్మింగ్ కూడా ఉంది కాబట్టి కొంచెం టైం ఇక్కడ స్పెండ్ చేద్దామని ముందే డిసైడ్ చేసుకున్నాం. నేను కూడా కొంచెం టైం అక్కడ ఉండి ఆ ప్లేస్ ని ఎంజాయ్ చేశాను. ఒక స్మాల్ టిప్ చెప్పాలి అంటే ఇక్కడ వాటర్ చాలా క్లియర్ గా ఉన్న అండర్ వాటర్ రాక్స్ చాలా షార్ప్ గా ఉన్నాయి. సో స్విమ్మింగ్ కి వచ్చేప్పుడు వాటర్ షూస్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మేము కూడా వాటర్ షూస్ క్యారీ చేసుకున్నాం. సో ఈ టిప్ మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంచెం సేపు స్విమ్మింగ్ చేసి క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఇప్పుడు మళ్ళీ పైకి ట్రెక్ స్టార్ట్ చేయాలి. కిందకి దిగేటప్పుడు అంత ఈజీగా అనిపించింది, కానీ పైకి ఎక్కేటప్పుడు మాత్రం బావోయ్ ఇంకెంత దూరం అనిపిస్తుంది. సన్ కూడా ఫుల్ గా ఉంది. ఆల్మోస్ట్ 90 minutes పట్టింది మాకు మళ్ళీ పైకి రీచ్ అవ్వడానికి. ఫైనల్లీ హోటల్ దగ్గరికి వచ్చాక కొంచెం ఫుడ్ తినేసి హోటల్ నుంచి కనిపించిన వ్యూస్ ని ఎంజాయ్ చేసాము. అసలు ఈ ఎంటైర్ ల్యాండ్స్కేప్ చూస్తుంటే పోర్టో టిమోని కోసం చేసిన ట్రెక్ డెఫినెట్లీ వర్త్ ఇట్ అనిపించింది. ఆనెస్ట్లీ గైస్, కోర్ఫు వచ్చిన వాళ్ళకి టైం ఉంటే పోర్టో టిమోని డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. సో పోర్టో టిమోని అడ్వెంచర్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ అయిన పలైలో కాస్ట్రా వైపు స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ అదే బ్యూటిఫుల్ కోర్ఫు రోడ్స్, ఎన్నో హిల్స్, గ్రీనరీ, మౌంటైన్ రోడ్స్ అండ్ మధ్యలో కనిపించే సీ వ్యూస్. అసలు స్కూటర్ రైడ్ కూడా ఒక సెపరేట్ ఎక్స్పీరియన్స్ లా అనిపించింది.
అలా వెళ్తూ కొంతమంది లోకల్స్ ని రూట్ అడిగాము. వాళ్ళు లాకూన్స్ విలేజ్ సైడ్ రోడ్ లో కొంచెం డీటూర్ తీసుకోమని చెప్పారు. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయినా సరే ఆ రోడ్ లో వ్యూస్ చాలా బాగుంటాయి అని చెప్పారు. సో వాళ్ళు చెప్పినట్లే ఆ రోడ్ తీసుకున్నాం. అండ్ ఆనెస్ట్లీ వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్. అలా వెళ్తుంటే సడన్లీ ఒక ప్లేస్ దగ్గర స్కూటర్ ఆపేయాలి అనిపించింది. లుక్ ఎట్ దిస్ వ్యూ. ఇదే ఫేమస్ బెల్లా విస్టా వ్యూ పాయింట్. బెల్లా విస్టా అంటే ఇటాలిక్ లో బ్యూటిఫుల్ వ్యూ అని మీనింగ్. పేరుకి తగ్గట్టే ఇక్కడ నుంచి పలైలో కాస్ట్రా కోస్ట్ లైన్ మొత్తం ఒక పానోరమిక్ వ్యూ లో కనిపిస్తుంది. గ్రీన్ మౌంటైన్స్, బ్లూ ఓషన్, హిల్స్ మీద వైట్ హౌసెస్. అసలు ప్రతి యాంగిల్లో ఒక బ్యూటిఫుల్ పిక్చర్ లా ఉంది. కొంచెం సేపు అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఆ వ్యూస్ ఎంజాయ్ చేసి ఇప్పుడు పలైలో కాస్ట్రాకి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ పలైలో కాస్ట్రా. ఈ ప్లేస్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చుట్టూ గ్రీన్ మౌంటైన్స్, ఆ మౌంటైన్స్ ఎడ్జెస్ మీద వైట్ హౌసెస్, కిందకి చూస్తే క్రిస్టల్ క్లియర్ బ్లూ వాటర్. నేచర్ ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా మోల్డ్ అయిందో చూస్తేనే రియల్లీ అమేజింగ్ అనిపించింది. ప్రతి కార్నర్ దగ్గర ఫోటో తీసుకోవాలి అనిపిస్తుంది. నాకైతే కోర్ఫులో పలైలో కాస్ట్రా చాలా చాలా నచ్చింది. ఇక్కడ ఎంటైర్ డే స్పెండ్ చేసినా కూడా టైం సరిపోదేమో, కానీ మన క్రూజ్ టైం గుర్తుంది కదా, సో కొంచెం సేపు ప్లేస్ ఎంజాయ్ చేసి సో పలైలో కాస్ట్రా నుంచి మళ్ళీ స్కూటర్ తీసుకొని పోర్ట్ వైపు స్టార్ట్ అయ్యాం. టైం ఆల్రెడీ అయిపోతుంది, కానీ ఇంకా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మిస్ అవ్వకూడదు అని అనుకున్నాం. అదే కోర్ఫు ఫేమస్ ప్లేన్ ల్యాండింగ్ స్పాట్. ఎయిర్పోర్ట్ కి పక్కనే ఈ ఫేమస్ ప్లేన్ ల్యాండింగ్ స్పాట్ ఉంటుంది. మనం ఇక్కడ నుంచుంటే ప్లేన్స్ రన్వే కి ల్యాండ్ అయ్యే టైంలో చాలా లో ఆల్టిట్యూడ్ లో మన మీద నుంచి పాస్ అవుతాయి. నాకు చైల్డ్హుడ్ నుంచి ఏరోప్లేన్స్ అంటే చాలా ఇష్టం. ఎన్నిసార్లు ప్లేన్స్ ఎక్కినా, ఎన్నిసార్లు ఎయిర్పోర్ట్ లో ప్లేన్స్ చూసినా స్టిల్ ఏరోప్లేన్ చూస్తే ఎగ్జైట్మెంట్ అలానే ఉంటుంది. కోర్ఫు ఎయిర్పోర్ట్ కూడా చాలా స్మాల్ కాబట్టి ఫ్లైట్స్ కంటిన్యూస్ గా ల్యాండ్ అవ్వవు. ఆల్మోస్ట్ మేము రిటర్న్ అవుదాం అనుకున్న టైంలో సడన్లీ ఒక ప్లేన్ వచ్చింది అండ్ దాని తర్వాత ఇంకో ప్లేన్ కూడా వచ్చింది. గైస్ నా ఎగ్జైట్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్. మన మీద నుంచి ప్లేన్ అలా లో ఆల్టిట్యూడ్ లో ల్యాండ్ అవ్వడం రియల్ లైఫ్ లో చూస్తే ఆ ఫీలింగ్ ఇస్ డిఫరెంట్ లెవెల్. ఆ మూమెంట్ ని ఫుల్ ఎంజాయ్ చేసి ఇంకా టైం అయిపోతుందని బాయ్ చెప్పేసి ఫైనల్లీ మా క్రూజ్ వైపు రిటర్న్ అయిపోయాం. గైస్ ఆనెస్ట్లీ చెప్పాలంటే కోర్ఫు నా హార్ట్ లో ఫర్ ఎవర్ స్పెషల్ ప్లేస్ గా ఉంటుంది. అందరూ గ్రీస్ అంటే సెంటోరిని, మికోన్స్ అని చెప్పారు కదా, కానీ నాకు పర్సనల్లీ కోర్ఫు ఇస్ ద బెస్ట్ గ్రీక్ ఐలాండ్ ఐ హావ్ విజిటెడ్ టిల్ నౌ. అండ్ ఒక సింగిల్ డే లో ఇన్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ చూడాలి అంటే ఇట్స్ సంథింగ్ రియల్లీ స్పెషల్. పోర్టో టిమోనీ ట్రెక్, అ బ్యూటిఫుల్ బీచ్, పలైలో కాస్ట్రా, బెల్లా విస్టా అండ్ లాస్ట్ లో మన ప్లేన్ స్పాటింగ్. ఎవ్రీథింగ్ మేడ్ దిస్ డే అన్ఫర్గెటబుల్. కానీ గైస్ మన క్రూజ్ జర్నీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన అనదర్ బ్యూటిఫుల్ గ్రీక్ ఐలాండ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వ్లాగ్ లో ఆ ఐలాండ్స్ ని కూడా మీతో కలిపి షేర్ చేసుకుంటా. సో స్టే ట్యూన్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కాజీ లైఫ్ విత్ వాణి. అండ్ డోంట్ ఫర్గెట్ టు press the bell icon so you won't miss our upcoming travel videos. Thank you so much for watching. See you all in the next vlog. Bye bye.